ఒకానొక కాలమది. మన నేల పరాయి పాలనలో మగ్గుతున్న సమయమది. కడుపు మంటల ఆర్తనాదాలు గాలిలో కలిసిపోతున్న దుర్దినమది. ఆంగ్లేయుల అహంకారానికి, వారి ధన దాహానికి రూపం కడితే ఎలా ఉంటుందో అలా మొలిచింది ఆ విషపు గోడ, మన దేశపు గుండెల మీద పచ్చని పాములా. విష బీజం 1870. కాలగర్భంలో కలిసిపోయిన ఒక శోకభరిత శకం. మానవతకే మచ్చ తెచ్చిన ఒక క్రూర శాసనం రూపుదిద్దుకున్న దుర్దినం. చెమట చుక్కను పిండి, గంజి నీళ్లలో ఉప్పు కోసం వెతికే పేదవాడిపై లవణ సుంకం అనే విషపు కత్తిని ఝళిపించారు ఆ దొరలు. ఆ ఉప్పు, కడుపు నింపే అమృతం, ప్రాణం నిలిపే ఔషధం. దానిని అందనంత ఎత్తున నిలిపి, బ్రతుకుకే వెల కట్టాలని చూశారు. దొంగ రవాణా అన్న నెపంతో దేశపు గుండెను నిలువునా చీల్చుతూ ఒక మహా విషసర్పంలా పాకింది ఆ కంచె. ది గ్రేట్ హెడ్జ్ వాల్. నరకపు అంచున బ్రతుకులు అది కంచె కాదు. ఆకలితో అల్లాడే కోట్ల కడుపుల మీద కొట్టిన కొరడా దెబ్బ. అది గోడ కాదు. తల్లుల గర్భశోకాన్ని, పసిపిల్లల ప్రాణాలను మింగిన పాతాళ గహ్వరం. వేల మైళ్ల పొడవున, ముళ్లతో, విషపు మొక్కలతో పెనవేసుకున్న ఆ నరకద్వారం. మానవ సంబంధాలను ఛిద్రం చేసి, ఊళ్లను అనాథ శవాలుగా మార్చిన విలయం. రాత్రి చీకటిలో, గుప్పెడు ఉప్పు కోసం ప్రాణాలను పణంగా పెట్టినప్పుడు, ఆ ముళ్ల పొదల్లో చిక్కుకుని, నెత్తురోడుతూ ఆగిపోయిన శ్వాసలెన్నో. కన్నబిడ్డ ఆకలి తీర్చలేని తండ్రి నిస్సహాయపు చూపులు. భర్త కోసం ఎదురుచూసి, విధవగా మారిన భార్య కన్నీటి సముద్రాలు. ఆ కంచె కాపలా కుక్కల తూటాలకు బలైన యువతరం కలలు. ప్రతి ముల్లు కొనలోనూ ఒక కుటుంబపు కథ సమాధి చేయబడింది. ఉప్పు రుచి మరిచి, కన్నీళ్లనే అన్నంలో కలుపుకు తిన్న నాటి ఘోరం. చరిత్ర పుటలు కూడా నమోదు చేయలేని అక్షరాలా నరకం. విముక్తి జ్వాలకాని, ఈ నేల వీరులది. ఈ గడ్డ త్యాగధనులది. అణచివేత పెరిగే కొద్దీ, తిరుగుబాటు అగ్నిజ్వాలై ఎగసింది. ఒక సన్నని దేహం, ఒక చేతికర్ర. యావత్ దేశాన్ని కదిపింది. ఉప్పు సత్యాగ్రహం అనే పిడుగుపడి, బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు అదిరాయి. ప్రజాగ్ని జ్వాలలకు ఆ అహంకారపు కంచె మాడి మసైపోయింది. ఏ ఉప్పు కోసమైతే ఆ గోడ పుట్టిందో, ఆ ఉప్పే దానికి ఉరితాడుగా మారింది. పన్నులు రద్దయ్యాయి. పాలకుల పీడ విరగడైంది. ఉనికిని కోల్పోయిన ఆ విషసర్పం కాలగర్భంలో కలిసిపోయింది. ప్రకృతే తనపై పడిన ఆ నెత్తుటి మరకను తానే కడిగేసుకుంది. ఆ ముళ్ల పొదలను మట్టిలో కలిపి, తనలో ఐక్యం చేసుకుంది. చెరగని గాయమీనాడు ఆ కంచె లేదు. దాని ఆనవాళ్లు కూడా లేవు. కాని అది మిగిల్చిన గాయం. తరతరాలకు గుర్తుండే ఒక గుణపాఠం. అది కేవలం ఒక ముళ్ల కంచె కథ కాదు. స్వేచ్ఛ కోసం ఒక జాతి పడిన అగ్నిపరీక్ష. ఆకలిపై జరిగిన అమానవీయ దాడికి శాశ్వత సాక్ష్యం. ఆ గాయం నుండి పుట్టిన స్ఫూర్తే మన స్వాతంత్ర్యం. ఆ కన్నీటి చుక్కలే ఈ నేలను పవిత్రం చేసిన తీర్థం. మరచిపోవద్దు. ఆ నెత్తుటి శాసనాన్ని. ఆ ఉప్పు గాయాన్ని.